ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే పక్కా మీకు నచ్చుతుంది. సో అదేం లేదు, అదేంటంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ వాళ్ళు గత సంవత్సరం నుంచి ఎవరితో కాల్లో మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్ పంపిస్తున్నారు అనేది సీక్రెట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళేసి E2 PDF అని చెప్పేసి మీరు టైప్ చేసినా వస్తుంది. సో నేను కింద అయితే డిస్క్రిప్షన్ అయ్యాను, మీరైతే డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, మీరు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాలుగా మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీరు ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. SMS కావాలంటే SMS, లేకపోతే జనరల్ కాల్ లాగ్ కూడా కావాలంటే కాల్ లాగ్ తీసుకోవచ్చు. కాంటాక్ట్స్ కావాలంటే కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. స్పెసిఫిక్ కాంటాక్ట్ లాగ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా కాల్ లాగ్ డీటెయిల్స్ అయితే నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, మీరు లాస్ట్ ఇయర్ అంటే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ అంటే 2018 నుంచి మీరు జనవరి నుంచి కావాలా, లేకపోతే ఫిబ్రవరి నుంచి కావాలా, మార్చి నుంచి కావాలా, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒకటి సెట్ చేస్తున్నాను. సో అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 12th నుంచి అంటే ఫస్ట్ నుంచి, సో 2018 ఇక్కడ చూడొచ్చు, ఫిబ్రవరి 1st 2018 నుంచి మళ్ళీ 12th ఫిబ్రవరి 2019 వరకు ఈరోజు వరకు నేను సెట్ చేశాను. సో సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, కింద మీరు ఎంటర్ అవుట్పుట్ ఫైల్ నేమ్ అని ఉంది కదా. సో దాన్ని మీరు అక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మీరు సెట్ చేసుకోవాలి. సో నేనైతే నా పేరు అయితే టైప్ చేస్తున్నాను. మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఎగ్జాంపుల్గా అయితే నా పేరు అయితే సెట్ చేశాను. సో ఎక్స్పోర్ట్ టు PDF అని ఉంది కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేస్తేనే మీకు వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. సో వాటిని మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటిని ఇచ్చిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అదంతా మొత్తం అంటే రీడ్ అవుతుంది కదా. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మొత్తం అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అంటే మనకు ఆ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మొత్తము మనకు ఇప్పుడు మనం ఏం చేయాలనంటే మన ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా. సో దానిలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు E2 PDF అని చెప్పేసి టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో మన పేరు ఏదైతే ఫీడ్ చేసామో అది ఉంటుంది. సో తర్వాత PDF ఫైల్ ఉంటుంది కదా. సో దాంట్లో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, సో మొత్తం మనం ఎవరితో కాల్లో మాట్లాడాము, ఎవరెవరు కాల్ చేశారు, మొత్తం ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి మనకు వచ్చేసాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అన్నీ అంటే మనం ఎవరైతే కాల్ చేసామో వాళ్ళ డీటెయిల్స్, ఎవరైతే మనకు కాల్ చేశారో వాళ్ళ డీటెయిల్స్, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ యొక్క లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకొని ఈజీగా వాళ్ళ కాల్ లాగా అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో దీన్ని మీరు మిస్యూజ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. సో అంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. సో మళ్ళీ దీన్ని మీరు యూజ్ చేసుకొని ప్రాబ్లంలో అయితే పడొద్దు. సో ఇదైతే కంపల్సరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ చేశాను అనమాట. సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.